హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇక్కడికి వచ్చేసి మేమైతే గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటున్నామండి. సో గుమ్మడికాయ వడియాల్లోని 2 రకాలు ఉంటాయి. చిన్న ముక్కలు కట్ చేసి కూడా చాలామంది పెట్టుకుంటారు, అండ్ చాలామంది ఇలాగ కోర్ చేసి పెట్టుకుంటారు మొత్తం. సో మేమైతే ఇప్పుడు ఇది ముందు రోజు ప్రాసెస్ అండి. ఇవన్నీ ముందు రోజు చేసుకోవాలి, అప్పటికప్పుడు చేస్తే అవ్వదు. సో ముందు రోజు ఇలాగ మెత్తగా మంచిగా కోరుకొని అందులో నుంచి వాటర్ అంతా తీసేయాలండి. సో అప్పుడు అయిపోయింది మాకు. సో అలాగా వాటర్ అంతా తీసేసి మేము పెట్టుకున్నాము. సో అందులో ఇంకా వాటర్ ఉందని ఇలా క్లాత్లో పెట్టాము. సో ఆ క్లాత్ ఏంటంటే కాటన్ క్లాత్ అయితే చాలా మంచిది. మాకు కాటన్ క్లాత్ దొరకలేదు ఆ టైంలోకి. సో సిల్క్ క్లాత్ పెట్టుకున్నాము. సిల్క్ క్లాత్లో ఏంటంటే నాకు వాటర్ చాలా చాలా ఉండిపోతే నేను అలా చేస్తున్నాను, చేత్తో పిండి పెడుతున్నాను. సో ఇంకా ఉంది అనేసి, ఇంకా వాటర్ ఉంటుంది మనకి అందులోంచి అనేసి మా అత్తయ్య గారు ఏంటంటే రుబ్బు రోల్ కింద పెట్టి చేశారు. ఆ ప్రాసెస్ చూడండి. అది ఎలాగో ఏదైనా బరువు పెట్టాలి. రాత్రి బరువు పెడితే ఏంటవుతుందంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా వచ్చేస్తుంది. సో నాకేంటంటే సిల్క్ క్లాత్ కదా, సో అది చాలా టైం పట్టింది, అస్సలు వాటర్ పోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. అలాగా రుబ్బు రోల్ కింద పెట్టుకొని చేస్తే ఆ బరువుకి, ఆ వెయిట్కి అందులోంచి ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో కాటన్ క్లాత్ పెడితే ఇంకా మంచిది. సో ఇది వచ్చేసి చీమిరపకాయలండి. ఇందులో ఒడియాలకి వాడేది కారం ఇదే వాడతాము. ఎండు కారం కానీ పచ్చిమిర్చి వాడితే అది టేస్ట్ రాదు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అండి లేచి పప్పు నానపెట్టుకొని ఓ పక్క గ్రైండర్లో వేస్తున్నాను. నా దగ్గర చిన్న గ్రైండర్ ఉంది, అందుకు చాలా టైం పట్టింది. సో ఇది క్వాంటిటీ ఎలా వచ్చేసి అంటే 3 కిలో గుమ్మడికాయకి 3.5 kg పప్పు వేయాలండి. సో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. వాటర్ పిండి పల్చన అయిపోతే మనకి ఒడియాలు పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో చూసారు కదా, సిల్క్ క్లాత్లోని నాకు నీళ్ళు ఇంకా పోలేదు. అంత చేత్తో పిండుతున్నా కూడా ఇంకా అంత నీళ్ళు వస్తుంది. అంటే ఇందులో గుమ్మడికాయలో ఒక్క చుక్క వాటర్ ఉండకూడదు. సో అలా చేతితోటి గట్టిగా పిండి వేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ నాకు చాలా కష్టమైంది. సో మీరు కూడా చూసుకోండి. సిల్క్ క్లాత్ అయితే వేయకండి, కాటన్ క్లాతే వేయండి, అది బెస్ట్. సో ఇలాగ చేత్తో పిండి చాలా పెయిన్స్ వస్తాయి చెయ్యి. సో ఇందులో ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి మనం ఇంగువ వేసుకుంటున్నాము. ఇంగువ ఏంటంటే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని గ్రైండ్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి నానపెట్టుకున్నాము. సో ఆ వాటర్ పోసుకున్నాము, ఇంగువ వాటర్. సో కొంచెం డబ్బాల్లో ఉండిపోయిందని మా అత్తయ్య గారు అలా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. కారం ఏంటంటే ఎండుమిర్చి అది చూపించాను కదా, చీమిరపకాయల కారం. సో అది ముందు రోజే మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. కొంచెం వేసుకోండి, కలిపిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. కారము, ఉప్పు, దానికి కొల అంటూ ఏమి ఉండదు. సో మీ కారానికి తగినట్టు మీరు వేసుకోవచ్చు. నేను చాలా వేసుకున్నాను, నాకు కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలి అనేసి. అప్పుడు ఫస్ట్ ఇలానే మన గుమ్మడికాయ కోరింది ఉంటుంది కదా, అందులోనే వేసుకొని కలుపుకోవాలి. డైరెక్ట్గా పిండిలో కలుపుకుంటే, అది మినపప్పు పిండిలో కలుపుకుంటే మంచిగా కలపడానికి రాదు. సో ఫస్ట్ నేను ఇలాగా ఇందులోనే కలుపుకొని నీట్గా అప్పుడు నేను మినపప్పులో వేసాను. సో అక్కడ నాకు కారం ఇంకా సరిపోలేదనేసి మా అత్తయ్య గారు ఇంకా కారం వేస్తున్నారు. మనం కారం వేసినప్పుడు మళ్ళీ వెంటనే ఉప్పు కూడా చూసుకోవాలండి, లేకపోతే ఉప్పు తక్కువ అయిందంటే ఇంకా తర్వాత వేసుకోవడానికి రాదు. సో ఏదైనా సరే ఇప్పుడే చూసుకోవాలి. సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ టైమర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కమెంట్స్ చేయండి, ఎంతమంది పెట్టుకున్నారు నా వీడియోస్ చూసి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ముందు ఆవకాయల వీడియో కూడా పెడతాను. ఇగో చూసారా, సో ఇలాగ చేతితో మంచిగా కలుపుకున్నాను. ఆ పిండి అంతా మినపప్పు పిండిలో కలుపుకొని నీట్గా కలుపుకొని మంచిగా పెట్టుకోవాలి. సో ఇలాగా చేసినప్పుడు చేయి పెట్టి కలిపినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ముందుగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి, లేదు అంటే చాలా మంట వస్తుంది. సో నాకు ఇంకా కారం సరిపోలేదు అనేసి నేను మళ్ళీ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను. సో ఇక్కడ మా అత్తయ్య గారు వచ్చేసి ఇలాగా వేస్తున్నారు. సో అక్కడ నీళ్ళు వచ్చేసి మన గుమ్మడికాయలో నీళ్ళు ఉంటుంది కదా, అది పారేయకూడదు, ఆ నీళ్ళే ఉంచుకొని అలాగా చేయి అలా వాటర్లో వేస్తూ మనం ఒడియాల్లాగా వేసుకోవాలి. సో అలాగ నీట్గా మెల్లిమెల్లిగా చిన్న సైజ్ అనేది మీ ఇష్టం అండి. మేము కొంచెం మీడియం సైజే వేసుకున్నాము, మాకు అలానే ఇష్టం అనేసి. మా అత్తయ్య గారు అయితే అలానే మీడియం సైజే వేసుకున్నారు. దీనికి చాలా ఎండ ఉండాలి.
ఒక 3 డేస్ పడుతుందండి ఎండడానికి. సో, అలాగా మేము వేసుకున్నాము. అండ్ మాది ఈసారి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో, ఫస్ట్ టైమర్స్ వాళ్ళైతే కొంచెం 1 కిలో గుమ్మడికాయ తీసుకొని ట్రై చేయండి. ఒకేసారి పెద్దది తీసేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో, అలాగా మేము మొత్తం అన్నీ పెట్టేసుకున్నాము. సో, ఇది లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో అలాగా తీసాను. సో, మీకు ఐడియా ఉంటుంది సైజు బట్టి అనేసి. థ్యాంక్ యూ అండి.